ఎక్కడైతే గడ్డి పరక కూడా తలెత్తుకొని నవ్వుతుందో అక్కడ అప్పుడే అతని చిరునవ్వు విరిసినట్టు. అతని పేరు డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి, జనం గుండెలో మహానేత. ఎక్కడైతే ఒక జనసంద్రం కేరింతలు కొట్టిన ఆనవాళ్లు ఉరకలేస్తుంటాయో అక్కడ అప్పుడే అతని పిలుపు వినిపించినట్టు. అతని పేరు వైఎస్ జగన్మోహన్ రెడ్డి, జనం పిలుపులో జన నేత. గుండె నిండా దుఃఖం ముంచుకొస్తున్న సమయంలో తండ్రిని పోగొట్టుకున్న ఆ కొడుకు ఒక సంద్రం ముందు నిలబడ్డాడు. చేతులనే తన హృదయంగా చాచి కన్నీళ్లే ఆనంద బాష్పాలుగా రాల్చి ఒక మాట అన్నాడు. నాన్న నాకు ఒక పెద్ద కుటుంబాన్ని ఇచ్చాడని. తన బాధను మర్చిపోయి ఇంతమందిని కుటుంబంగా పిలిచినప్పుడు ఆ రోజే ప్రజలకు అర్థమైపోయింది జగన్ జనం మనిషని. ఆ రోజే ప్రజలు నిర్ణయించుకున్నారు వైఎస్ ను జగన్ లోనే చూసుకోవాలని. మన ప్రియతమ నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారు నాకు ఒక పెద్ద కుటుంబాన్ని ఇచ్చారు. పుట్టెడు దుఃఖంలో ఉన్న తనకు ధైర్యంగా నిలబడదామని ఒక ప్రజా వెల్లువ కదిలి వస్తే ఆ వెల్లువను చూసి జగన్మోహన్ రెడ్డి ఉప్పొంగిపోలేదు. వాళ్ల గుండెల్లో పొంగుతున్న కన్నీళ్లను చూశాడు. తనలాగా ఇంట్లో ఒక మనిషిని పోగొట్టుకున్న కుటుంబాల కష్టాన్ని చూశాడు. అందుకే అదే నల్ల కాలువ సభలో జగన్ ఒక మాట ఇచ్చాడు. నాన్న కోసం దాదాపుగా 660 మంది ఈ రోజుటికి ప్రాణ త్యాగాలు చేశారు. కొందరు అందులో ఆత్మహత్యలు చేసుకున్నారు. వారి అందరి కోసం కూడా నేను చెప్తున్నా, చనిపోయిన ప్రతి కుటుంబాన్ని రాబోయే రోజుల్లో నేను వచ్చి కలుస్తాను, పరామర్శిస్తాను. మాటకు విలువ ఆ మాట ఇచ్చిన మనిషి బట్టి ఉంటుంది. మాటపై విశ్వాసం అది నిలబెట్టుకున్న తీరును బట్టి ఉంటుంది. మాట గొప్పతనం దానివల్ల జరిగే మంచిని బట్టి ఉంటుంది. వైఎస్ జగన్ ఇచ్చిన మాట ఒక గొప్ప మానవీయ ప్రస్థానానికి శ్రీకారం చుట్టింది. ఆ మాటే వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఒక పెద్ద పోరాటం వైపు నడిపించింది. ఆ మాటే అతని జన నేతగా మార్చింది. ఓదార్పు యాత్ర మానేస్తే కేంద్ర మంత్రిని చేస్తానన్నారు. ఆ తర్వాత ముఖ్యమంత్రిని కూడా చేస్తానన్నారు. वो साल एक साल में केंद्रीय मंत्री भी बन सकते थे. वो केंद्रीय मंत्री बनने के साथ साथ जगन रेड्डी मुख्यमंत्री भी बन सकता था. ఆ క్షణంలో జగన్ ముందు ఉన్నవి రెండు దారులు. ఒకటి పదవికి ఆశపడి ఢిల్లీకి తలొగ్గడం, రెండోది మనస్సాక్షిని నమ్ముకుని ప్రజల్లోకి
ప్రయాణించడం. జగన్ రెండో దారిని ఎంచుకున్నారు. దానివల్ల ఎన్ని కష్టాలు బాధలు వస్తాయని తెలిసినా, ఎన్ని కుట్రలు కుతంత్రాలు ఎదురవుతాయని తెలిసినా అతను రెండో దారిని ఎంచుకున్నాడు. తన మనస్సాక్షిని నమ్ముకున్నాడు. ఇవాళ ఒక మాట మీద నిలబడ్డా కాబట్టి నాకు ఇన్ని కష్టాలు వచ్చాయి, ఇన్ని నష్టాలు వచ్చాయి. ఇవాళ ఒక మాట మీద నిలబడ్డాను కాబట్టి ఇవాళ ఈ రాష్ట్రంలోనే కాదు, దేశంలో ఉన్న సోనియా గాంధీ గారు కూడా ఇవాళ జగన్ అనే వ్యక్తి ఒకరు ఉన్నాడు అని చెప్పి ఇవాళకి కూడా తాను నిద్రపోయేటప్పుడు కూడా లేచి కూర్చొని ఉంటుంది. ప్రజలు ఒకవైపు, పదవి ఇంకోవైపు ఉన్నప్పుడు అతను ప్రజలను ఎన్నుకున్నాడు. తన కష్టం ఒకవైపు, ప్రజల కష్టం ఒకవైపు ఉన్నప్పుడు తన కష్టం చిన్నదనుకున్నాడు. తన కుటుంబం ఒకవైపు, కోట్లాది మంది ప్రజలు ఒకవైపు ఉన్నప్పుడు ప్రజలే తన కుటుంబం అన్నాడు. నాన్న దూరమయ్యాడన్న తన బాధ కంటే ఒక పెద్ద దిక్కును కోల్పోయిన ప్రజల బాధే పెద్దది అన్నాడు. దూరమైన నాన్నని తలుచుకుంటూ అవిసిపోయి ఆగిపోలేదు. దగ్గరైన కుటుంబాన్ని, నాన్న ఇచ్చిన ఆ పెద్ద కుటుంబాన్ని కలుసుకుంటూ సాగిపోయాడు. తండ్రిని పోగొట్టుకున్న ఒక కొడుకు ప్రతి కుటుంబానికి పెద్ద కొడుకుగా ఉంటానన్నాడు. ఇంత పెద్ద బాధ్యతను వారసత్వంగా తీసుకోవాలంటే ఎంత పెద్ద గుండె ఉండాలి, ప్రజల పట్ల ఎంత ప్రేమ ఉండాలి, ప్రజా జీవితం పట్ల ఎంత చిత్తశుద్ధి ఉండాలి. చనిపోయిన వాళ్ళు నా కుటుంబ సభ్యులు, వాళ్ళ దగ్గరికి పోయి కనీసం ఎలా ఉండారు అని చెప్పి వాళ్ళని పలకరించే పనులను నేను చేయకపోతే కరెక్ట్గా చేసినట్టు కాదు. మొదటిసారి ఓదార్పు యాత్ర నుంచి తిరిగి రాగానే జగన్ ఒక మాట అన్నాడు. కేవలం వైఎస్ కొడుకునైనందుకు ప్రజలు నాపై ప్రేమ, అభిమానం, ఆప్యాయత, ఆదరణ చూపిస్తున్నారు. అది కాపాడుకోవడమే నాన్న నాకిచ్చిన పెద్ద బాధ్యత అన్నాడు. ఆ బాధ్యత నిర్వర్తిస్తేనే ప్రజల రుణం తీర్చుకున్నట్లు అన్నాడు. ఈరోజు నేను గర్వంగా చెప్పగలుగుతున్నాను, ఈరోజు చిరునవ్వుతో నా నిలబడి ఉన్నాను అంటే అది కేవలం మీ ప్రేమ, మీ ఆప్యాయతల వల్ల అని చెప్పి 150 మంది ఎమ్మెల్యేలు సంతకాలు పెట్టి ముఖ్యమంత్రి పీఠం ఎక్కమంటే ముంగిట్లో ఉన్న కుర్చీని వద్దనుకొని 30,000 కిలోమీటర్లు ప్రజా ప్రయాణం సాగించిన వైఎస్ జగన్ అంతరంగమిది. You can beat me, then you will have my broken bones, but not my obedience. నీ లాఠీతో నా ఎముకల్ని ముక్కలు చేయగలవేమో కానీ నా ఆత్మవిశ్వాసాన్ని అణు మాత్రమైన దెబ్బతీయలేవు. తెల్లదొరల దురహంకారానికి మన జాతిపిత మహాత్మా గాంధీ ఇచ్చిన సమాధానం ఇది. 4.5 ఏళ్లుగా తనపై ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని కుతంత్రాలు పన్నినా,
ఎంత అణిచివేయాలని చూసినా జగన్ వెనకడుగు వేయలేదు. చెక్కు చెదరని ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేశాడు. నా వెన్ను విరగ్గొట్టినా మళ్లీ కెరటంలా పైకి లేస్తా అన్న జగన్ తన వెంట ఉన్న జనసంద్రానికి కొండంత ఆత్మవిశ్వాసాన్ని నింపాడు. బహుశా నా కాళ్ళు విరగొడతారేమో వీళ్ళు, బహుశా నా వెన్నెముక కూడా విరగొడతారేమో వీళ్ళు, నాకు తెలీదు. కానీ ఒక్కటైతే నేను చెప్తున్నా, నేను చేసినా కూడా మళ్ళీ కెరటంలో పైకి లేస్తారని మటుకు ఖచ్చితంగా చెప్తున్నా. నేను వాళ్ళని చెప్తున్నా. కారణం ఏమిటి అనంటే, కాంగ్రెస్ పార్టీ పెద్దలకు కానీ తెలుగుదేశం వారికి కానీ వీరిద్దరికీ లేనిది నాకు నా తల్లికి మాత్రమే ఉన్నదే ఆ దేవుడి దయ అని చెప్తున్నాను. దేవుడు దయ నాన్నని ప్రేమించే ప్రతి గుండె చెప్పుడు కూడా మా ఇద్దరిని నడిపిస్తుంది అని చెప్పి నేను చెప్తున్నాను. ఇవాళ జగన్ దృష్టిలో రాజకీయం అంటే విశ్వసనీయత ఉండటం, రాజకీయం అంటే నిజాయితీ ఉండటం. జగన్ దృష్టిలో రాజకీయం అంటే పేదవాడి గుండె చప్పుడు వినడం. రాజకీయం అంటే చనిపోయిన తర్వాత కూడా ప్రజల గుండెల్లో బతికుండటం. ఆ రాజకీయం కోసమే ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా తట్టుకుని నిలబడ్డాడు. 4.5 ఏళ్లుగా అతను చేస్తున్న రాజకీయం అదే. బ్రతికున్నప్పుడు కేటీఆర్ పట్టించుకోవడం గొప్ప సంగతి కాదు, చనిపోయిన తర్వాత ఎంతమంది గుండెల్లో ఎవరైనా కష్టంలో ఉన్నవాళ్లు దగ్గరకు వెళ్లి పరామర్శిస్తారు. అలాంటి సంస్కృతి సంప్రదాయాన్ని కూడా మరిచి వాళ్లనే నీ దగ్గరికి పిలుచుకో అని చెప్పినప్పుడు జగన్ ఆ ఢిల్లీ పెద్దల కుసంస్కారానికి దండం పెట్టి వచ్చేశాడు. కష్టంలో ఉన్నవారి గడపకే వెళ్లి భుజం తట్టాడు. మాట మీద నిలబడినందుకే పేదరికాన్ని దగ్గరగా చూడగలిగాను అని ప్రజల ముందు గర్వంగా చెప్పుకున్నాడు. ఇవాళ నేను గర్వంగా కూడా చెప్పగలుగుతా, ఏ రాజకీయ నాయకుడు కూడా ఇవాళ ఈ రాష్ట్రంలో ఎక్కడా తిరగనట్టుగా నేను తిరిగా. గర్వంగా కూడా నేను చెప్పగలుగుతా, ఇవాళ ఏ రాజకీయ నాయకుడు వెళ్ళని ఊర్లకు నేను వెళ్ళానని, ఏ రాజకీయ నాయకుడు చూడని విధంగా పేదరికాన్ని నేను దగ్గర నుంచి చూశా. ఏ రాజకీయ నాయకుడు వెళ్ళని పూడి గుడిసెలకు నేను దగ్గరికి వెళ్ళి వాళ్ళతో ఉండి చూశాను, వాళ్ళు ఎలా బతుకుతున్నారు అన్నది. ఈ రాష్ట్రం 2 ముక్కలవుతుంటే ఆపాల్సిన వాళ్ళు, అడ్డంగా నిలబడాల్సిన వాళ్ళు వేడుక చూస్తుంటే నిర్బంధంలో ఉండి కూడా నినదించిన మనసు అతనిది, దీక్షించిన తనువు అతనిది. ఈ రాష్ట్రం కంటే నా ప్రాణం గొప్పది కాదు అని చెప్పిన తెలుగుదనం అతనిది. అది జగన్కు తెలుగు తల్లిపై ఉన్న ప్రేమ, అది జగన్కు తెలిసిన తల్లి ప్రేమ. జై తెలుగు తల్లి, జై సమైక్యాంధ్రప్రదేశ్. విభజన తనను ఎంత బాధించిందో జగన్ చెప్పినప్పుడు కలిసి ఉండాలని కోరుకున్న ప్రతి హృదయం చెమ్మగిల్లింది. బహుశా నాకు ఈరోజు కలిగినంత బాధ నా 16 నెలల జైలు జీవితంలో కూడా బహుశా నాకు ఏ రోజు కలగలేదు. రాజకీయాల్లో ఉన్నవారికి చాలా లక్ష్యాలుంటాయి. అందులో మొదటిది ఎలాగైనా కుర్చీ ఎక్కేయడం. జగన్ అలా అనుకుంటే అధికారం ఎప్పుడూ అతని కాళ్ల దగ్గరుండేది. జగన్ లక్ష్యం వేరు. అది దిగజారిన రాజకీయాలకు అర్థం కాదు. పదవే ప్రధానం అనుకునే రాజకీయాలకు అస్సలు అర్థం కాదు. తాము మెచ్చిన నాయకుడిని గుండెల్లో పెట్టుకునే ప్రజలకే అది అర్థమవుతుంది. ఏదో ఒక రోజు తండ్రి దగ్గరకు వెళ్ళినప్పుడు ఆయన ముందు తల దించుకోకూడదు అనేది జగన్ లక్ష్యం. ప్రజల గుండెల్లో చోటు సంపాదించుకున్న తండ్రి పక్కన తనకు ఇంత చోటు గెలుచుకోవాలనేదే అతని జీవిత ఆకాంక్ష. అది వైఎస్ జగన్మోహన్ రెడ్డిలో ఉన్న నిజమైన సేవకుడికి నిదర్శనం. ఇవాళ కూడా నేను రాజకీయాల్లో ఉన్నాను అని అంటే దానికి కారణం, చనిపోయిన తర్వాత కూడా ప్రతి ఇంట్లో నా ఫోటో ఉండాలి, నాన్న ఫోటోతో పాటు. దిస్ ఇస్ ద డ్రీమ్ విత్ విచ్ ఐఎమ్ కమింగ్ ఇన్ టు పాలిటిక్స్.
దీనికోసం నేను తప్పిస్తా. చనిపోయిన తర్వాత ప్రతి ఇంట్లో, ప్రతి పేదవాడి ఇంట్లో నా ఫోటో, నాన్న ఫోటో ఖచ్చితంగా ఉండేట్టుగా చేస్తా. కాబట్టి we will come up with policies for the state has never seen, this country has never seen. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అనేవారు, ఎన్నాళ్ళు బతికామన్నది కాదు, బతికినంత కాలం ఎలా బతికామన్నదే ముఖ్యమని. అలాంటి తండ్రికి కొడుకుగా ఉండాలంటే గొప్ప కొడుకుగా ఉండటం తప్ప మరొకటి కాదు. అందుకోసం వైఎస్ జగన్ చేసిన పోరాటం, చేస్తున్న పోరాటం ప్రతి తెలుగు గుండెను తట్టింది. వైఎస్ఆర్ ఆశయాలు ప్రజలందరికందజేయ దీక్షలతో, యాత్రలతో మీకు తోడు నేనంటిని. అడ్డంకులు ఎన్నొచ్చిన ప్రజలందరి మేలు కోరి భయపెరుగక వెనుదిరుగక సమరానికి సయ్యంటిని. రాజు నీవే మా రాజు నీవే, ఆశలు నీవే మా శ్వాసము నీవే. రాజు నీవే మా రాజు నీవే, ఆశలు నీవే మా శ్వాసము నీవే. జగనన్నా జగనన్నా జనమంతా నీ వెంటే, జగనన్నా జగనన్నా జనమంతా నీ తోటి. రాజన్నకు పుత్రుడవు, రైతన్నకు మిత్రుడవు. జగనన్నా జగనన్నా జనులంతా నీ తోటి. రాజన్నకు ప్రతిరూపం, రాష్ట్రానికి నువ్వు దీపం. జగనన్నా జగనన్నా ప్రజలంతా నీ వెంటే, జనులంతా నీ తోటే, జనమంతా నీ వెంటే. జగనన్నా నువ్వుంటే మేమంతా నీ వెంటే. ఎవరైనా పదవిని కాపాడుకోవాలనుకుంటారు, అధికారాన్ని నిలబెట్టుకోవాలనుకుంటారు. కానీ అభిమానాన్ని కాపాడుకోవాలని, ప్రజల్లో తన తండ్రి పట్ల ఉన్న ప్రేమను కాపాడుకోవాలని అనుకున్న నాయకుడు జగన్. మనిషి ఉండగానే కుర్చీలు పంచుకోవాలని, వెన్నుపోటు పొడిచైనా పదవులు లాక్కోవాలని చూసే రాజకీయాల్లో చనిపోయిన తండ్రి కీర్తిని పెంచాలనుకున్నాడు జగన్. తన పని వల్ల తండ్రి కీర్తికి తనో కిరీటం కావాలనుకున్నాడు. చాచిన ప్రతి హృదయానికి కాదనకుండా సంక్షేమం ఊపిరిగా ఇవ్వాలనుకున్నాడు. ఆశగా వేసే ప్రతి అడుగు అభివృద్ధికి బాట కావాలనుకున్నాడు. నాయకుడిలోని సేవకుడిని పెంచుకుంటూ ఈ బాటసారి ప్రజల గుండెలను తాకుతూ సాగిపోతున్నాడు. అతని ప్రయాణం నిజంగా ఒక ప్రమాణం. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.